హల్లెలూయా. ఈ పూట ఒక శ్రేష్టమైన మాటను మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 28వ చరణం. ప్రియులారా, చదవబడిన ఈ 118వ కీర్తన దావీదు గారి యొక్క తల్లి గారు రచించారు. ఆ తల్లి గారు ఈ కీర్తన రాస్తూ, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరుస్తా. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. సహజముగా ఈ మాటను ఇక్కడ కూర్చొని ఉన్న మనందరము పలికుంటాం, మనందరము ఈ పదాన్ని వాడి ఉంటాం. దేవుని దగ్గర ఎట్లాగునో గాని కట్టుకున్న భర్త దగ్గరు, భార్య దగ్గరు, తండ్రి దగ్గరు, తల్లి దగ్గరు, అన్న దగ్గరు, అక్క దగ్గరు, పిల్లల దగ్గరు, ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర ఈ పదము మనం వాడి ఉంటాం. అయితే ఈ కోణములో కాదు కానీ ఇదే అర్థము కలిగిన పదము వేరే కోణములో మనం వాడి ఉంటాం. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఈ పదాన్ని ఎట్ట వాడి ఉంటామంటే, భర్త దగ్గరికి వెళ్ళి చాలా రోజుల నుంచి నాకు సరుడు తీసి అడుగు ఉంటుంది భార్య. భర్త కోపం వచ్చి నేను ఎక్కడికి పోయి తీసేయాలి అని అడిగింది అనుకో, భార్య ఏమంటుందంటే, నువ్వు కదా నా మొగుడు కాదు, నువ్వు కదా నా భర్తవి, ఎవరు అడగాలి ఇక నేను అని ఉంటారు. సరే, పిల్లోడిని స్కూల్కి చేర్చారు, బడికి చేర్చారు, ఫీజు కట్ల. రోజు టీచరు బయట నిలబెడుతుంది. వాడు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, వాడు ఎప్పుడు బయట నిలబడతాడు. కోపం వచ్చి ఒకరోజు ఇంటికి వచ్చి, నాన్నా నన్ను ఎందుకు స్కూల్లో చేర్చావు, నాకు ఇన్సల్ట్ గా ఉంది, పిల్లలు నా స్నేహితులు అందరూ కూడా ఇన్సల్ట్ గా చూస్తున్నారు, ఫీజు కట్టనట్టు ఏది నువ్వు అని అడిగారు అనుకో, నాకా డబ్బులు లేవురా, నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలరా అని అనుకో, ఏమంటాడు నువ్వు కాదా నా తండ్రివి, ఇంకొంత మిడిమేల పోలేట నన్ను ఎందుకు అన్నావు అని అడుగుతారు. వాడి ఉంటారా లేదు ఈ పదం, వాడు ఉంటారా లేదండి. ఇప్పుడు అర్జెంటు ఒక 10,000 రూపాయలు కావాలి, సొంత అన్నకు ఫోన్ చేసి, అన్న ఎట్లాగన్నా నువ్వు సహాయం చేయాలన్నా అంటే, నాకాడ లేవురా, వేరెవరన్నా అడుగురంటే అన్నావు. అందరిని ఎట్లా అడుగుతారా, నువ్వు అన్న కాబట్టి నిన్ను అడుగుతున్నా. పెళ్ళికి పోవాలక్క, జిమ్కిలా ఏంది మార్టిలా ఏమంటారా, మార్టిన్ కాదు, మార్టిన్ అంటే మౌంట్లో ఉండు, మార్టిన్ కాదు, ఏంటిది అది, వీళ్ళందరూ ఏం తీసేశారు అన్ని. మరి ఏం కానిగిపేటలో 10 రూపాయలే ఉంటున్నాయి, ఏంది ఏం కనపట్లేదా, తీసిన కానీ అన్ని బ్యాంకులో పెట్టిన మంత్ర.
ఇయ్యక మరి పెళ్లికి పోయేసి చెప్తాను మళ్ళీ ఇయ్యక్కారంటే నా దగ్గర వేరే వాళ్ళు అడుగుపో నేను పో మీ బావ తిడతాడు పో ఆయన అనుకో. వాళ్ళు ఎందుకు అడుగుతాను అక్క, నువ్వైతే అక్కవు కాబట్టి నిన్ను అడుగుతాను. తండ్రి దగ్గర కుమారుడు ఎందుకు కడుతున్నాను, ఫీజు నువ్వే కట్టాలి నాన్న, నేను ఎట్లా కడతాను అక్కడ, మరి నువ్వు కాకుండా ఎవరు కడతారు, నా తండ్రి నా నాన్నవు నువ్వే కదా, నువ్వు కాకుండా ఎవరు కడతారు. ఆ మధ్య ఒక జుబ్బా ఆఫ్ జుబ్బా ఒకటి ఉంది నా దగ్గర, అది ఉతికేసి దానికి వేసాను. మరి అది ఎట్లా మడత పెట్టి ఎట్లా పెట్టిందో మొత్తం మీద అది పోయింది, కనిపించలా. ఒకరోజు మా పాస్టర్ అడిగిన మై అలా జుబ్బు షార్ట్ జుబ్బు అది కనపడలేదు, అది ఏది మేము అడిగిన, నన్ను అడిగితే అన్నది. నేను మా ఇంటి పక్కింటి వాళ్ళు తమిళోళ్ళు ఉండరు, వాళ్ళు పోయి అక్క ఏం జుబ్బా ఎంగే అని అడిగిన, నాన్సి బెత్తరపోయి చూస్తుంది, వాళ్ళని అడుగుతుండే అంది, వాళ్ళని అడుగుతున్నా అంది, నిన్ను అడిగిన, నిన్ను అడగకుండా నా భార్య ఎవరు, నువ్వు కదా, మరి నిన్ను అడగకుండా ఎవరు, నన్ను అడిగితే ఎవరు అడగాలి, ఏమన్నా లోపలికి వచ్చి ఆయన అయితే ఆయన టీచరు, అవును టీచర్ ఏంది నువ్వు లీవ్లకు పోయినవా, జీతం కత్తిరిచ్చేస్తా, నువ్వు టీచర్గా అసిస్టెంట్ చేరు ఏంది ఎంతకి, లేదు కాదు రైట్. ఒక టీచర్ చాలు, ఆయన చూస్తేనే భయపడతారు అందరూ, ఆయన చూస్తే భయపడి గలబ ఎక్కువ చేస్తారు మా పిల్లలు, అదొక ఆత్మ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్కి ఎక్కిపోతుంటది కోపం. ఏ రోజు ఒక రోజు మా ఇంట్లో భోజనం చేసి అన్నకు ఉప్పు కారం జల్లుతానులే అనుకున్నా కదా మనసులో, చల్లులే, మరణమునకు హేతువైనది నువ్వు తిన్నను నీకు అది హాని చేయదు, అది స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేనేమన్నానంటే, నీవు నా తండ్రివి కాబట్టి నీవు నా ఫీజు కట్టుకుని ఎవరు కడతారు అని కుమారుడు అడుగుతాడు, నీవు నా భర్తవు కాబట్టి నిన్ను అడగకుండా ఎవరు అడుగుతాను అని భార్య అంటాడు, నీవు నా అన్నవు కాబట్టి నిన్ను అడగకుండా ఎవరు అడుగుతారు, నీవు నా అన్నవు కాబట్టి నిన్ను అడుగుతున్నారని. ఈ పదము దావీదు గారి యొక్క తల్లి గారు పలుకుతున్న పదము మనందరం వాడు ఉంటాం, అయితే వేరే కోణంలో వాడు ఉంటాం. దావీదు గారి యొక్క తల్లి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ పలుకుతున్న మాట ఏంటంటే, నీవు నా దేవుడవు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే మనకు దానికి ఆ మాటకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నీవు నా దేవుడు కనుక నువ్వు నా ప్రార్థన ఆలకించవా, నువ్వు నా దేవుడు కనుక ఈ అద్భుతం చేయవా, నువ్వు నా దేవుడు కనుక వివాహాన్ని జరిగించవా, నువ్వు నా దేవుడు కనుక గర్భఫలం ఇవ్వవా, నువ్వు నా దేవుడు కనుక అప్పుల సమస్యలు తీర్చవా అని మనం అడుగుతాం. అయితే దావీదు తల్లి అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు నా దేవుడు కనుక నేను నిన్ను గణపరుస్తాను. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నువ్వు నా దేవుడు కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది నువ్వు నా దేవుడవు గనుక, నువ్వు నా దేవుడు గనుక ఈ అద్భుతం చేయను ఆయన, నువ్వు నా దేవుడు గనుక ఈ క్రియ జరిగించిన ఆయన, నువ్వు నా దేవుడు గనుక అప్పులు తొలగించు ప్రభు అని అడుగుతాం. నేను అంటాను, ఆయన మనకు దేవుడై ఉన్నాడు గనుకనే ఈ రోజుకి మనము సజీవులంగా ఉన్నాం. హల్లెలూయా. ఆయన మన దేవుడై ఉన్నాడు కనుకనే ఈ దినము మనం బ్రతికి బట్ట కట్టగలిగినాం, భూమి మీద నిలిచి ఉన్నాం, లేకపోతే ఎప్పుడో భూమిలోనికి వెళ్ళి ఉంటాం. నేను అంటాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారి యొక్క తల్లి పలుకుతూ ఉన్న మాట, నీవు నా దేవుడవు గనుక, ఆయన మనకు దేవుడై ఉన్నదాన్ని బట్టి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసినది ఏంటి? ఇంకా దేవుని దగ్గర, దేవా నువ్వు నా దేవుడై ఉన్నదాన్ని బట్టి అద్భుతము చేయి, నువ్వు నా దేవుడై ఉన్నదాన్ని బట్టి ఈ కార్యము జరిగించు, నువ్వు నా దేవుడై ఉన్నదాన్ని బట్టి. నేను అంటాను, దావీదు గారి తల్లి చేస్తున్న ప్రార్థన, లేకపోతే ఆమె రాస్తున్న కీర్తన ఏంటంటే, నీవు నా దేవుడవు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నా ప్రియులరా, దావీదు గారు
తమ అన్నలు తమ్ముళ్ళు అందరిలో నిషేధించబడినవాడు, తృణీకరించబడినవాడు. తండ్రి అంటాడు తల్లి దగ్గర, ఇట్లాంటోడు ఒకడు పుట్టాడన్నది, ఇట్లాంటోడు ఒకడు ఉన్నాడు అన్నది ఎవరికి తెలియకూడదు, వాడిని అడవులు వదిలిపెట్టి అన్నదు తండ్రి. అందరి చేత నిషేధించబడ్డాడు దావీదు, అందరి చేత తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు, తీసి పారవేయబడిన వాడయ్యాడు. అయితే తల్లికి మాత్రము అతని మీద ఒక రకమైన ప్రేమ. అయ్యో, వీళ్ళతో పాటు నా చిన్న కుమారుడు దావీదు కూడా వచ్చి భోజనం చేయలేకపోతాడు, వీరితో పాటు సంతోషించలేకపోతే, వీటితో పాటు చదువుకోలేకపోతున్నాడు, వీళ్ళతో పాటు వాడు ఆనందించలేకపోతున్నాడే, కనీసం ఇంటికి వచ్చి ధైర్యంగా అధికారముతో అమ్మా నాకు ఆహారం పెట్టమ్మా, కడుపు నిండగా నీ చేతుల్లో తినాలని ఆశగా ఉందని అడిగే స్థాయి కూడా నా కుమారుడికి రాలేదని ఆ బాధ, ఆ దుఃఖము తల్లి గారిని వేధిస్తూ ఉంది. ఏడుస్తుంది, వంటగదిలో కూర్చొని ఏడుస్తుంది తల్లి. ఒకరోజు సమూయేలు అనబడిన ప్రవక్తను దేవుడు బెత్లెహేముకు నడిపించాడు. నువ్వు బెత్లెహేముకి వెళ్ళు, యెష్షయి కుమారులలో ఒకరు నేను అభిషేకించాలని అన్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వెళ్ళాడు, క్షమించండి, సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అడిగాడు, మీ కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని ప్రభు నన్ను పంపించాడన్నాడు. అందరూ పిలిపించాడు. ఇంతేనా నా పిల్లలు, ఇంతేనా నీ పిల్లలు? ఏమండి, ఒకడు ఉన్నాడు కానీ అయితే వాడు అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు, వాడిని పిలిపించండి అని అన్నారు. నా ప్రియులరా, ఎవరెవరైతే విసర్జించారు, ఎవరెవరైతే తృణీకరించారు, ఎవరెవరైతే కాదు అన్నారో వాళ్ళందరి ఎదుట దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ మాట అంటది 22వ వాక్యంలో చదవండి, 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటే నిషేధించబడిన రాయి అంటే తృణీకరించబడిన రాయి, విసర్జించబడిన రాయి, తీసి పారవేయబడిన ఆ రాయిని దేవుడు తలకు మూలరాయిగా మార్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఆ తల్లి గారు పాడుతూ సంతోషంతో గానము చేస్తూ ఈ పాట రాస్తుంది. ఏంటంటే, నా కుమారుడు నిషేధించబడ్డాడు అనుకున్నాను, తృణీకరించబడ్డాడు అనుకున్నాను, విసర్జించబడ్డాడు అనుకున్నాడు, ఇక వాడు బతుకత్తి అనుకున్నాడు, ఎడారి పోలనుకున్నాడు, గొర్రెలదే వాడి జీవితం అనుకున్నాడు, ఇక అయిపోయింది వాడి జీవితం అనుకున్నాడు. అయితే ఎవరి ద్వారా తృణీకరించబడ్డాడు, ఎవరి ద్వారా నిషేధించబడ్డాడు, ఎవరైతే అతను నెట్టివేశారు, ఇతను కాదు అన్నారు, ఇతను కూడా నా కుమారుడే అని పరిచయం చేసుకోలేక తన తండ్రి సిగ్గుపరచి, సిగ్గుగా భావించి తన కుమారుడైన దావీదుని అడవిలో విడిచిపెట్టాడు. అదే తృణీకరించబడిన రాయి అయిన దావీదుని, అదే విసర్జించబడిన రాయి అయిన ఆ దావీదుని దేవుడు వాళ్ళ అన్నలందరి ఎదుట దేవుడు దావీదుని అభిషేకించి తలను పైకి లేవనెత్తున్నాడు. హల్లెలూయా. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవుడు చేసిన ఈ అద్భుతమును బట్టి తన తల్లి అంటది, అయ్యా నీవు నా దేవుడవు కనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. నువ్వు నా దేవుడవు కనుక నేను నిన్ను గణపరుస్తాను. ఈరోజు ఏం సిటీలో ఉన్నాం మనము? ఇది ఏం సిటీ? డేవిడ్ అన్నగారు, ఇదేం సిటీ? చెన్నై సిటీయా? ఇది మెట్రో సిటీ అయిపోయింది. ఇప్పుడు ఏం సిటీ అయిపోయింది ఇది? చెప్పలేమైపోయింది? మెట్రో సిటీ అంటే స్పీడు, వేగం, అతి వేగం అని. నేను కూడా అనుకుంటా ఎప్పుడు అది ఓపెన్ అవుతుంది మెట్రో ట్రైన్ అని. ఎందుకంటే మనకి ఇక్కడే ఇచ్చాడు కదా స్టాపింగ్. గంట సేపు నేను ప్రయాణం చేసుకొని రావాలి. ఇక మేట ఏం లేదు, 10-15 నిమిషాలకు వచ్చే తాడెక్కి ఆడు దిగుతా, దేవుని స్తోత్రం కలుగునుగా. మళ్ళీ ఏడెక్కి ఆడు దిగుతా. ఎప్పుడో అని స్పీడు. ఈరోజు చాలా మంది కూడా ఈ మెట్రో సిటీలో ఉన్న మనుషులు కూడా మెట్రో మనుషులుగా మారిపోయిండ్రు. అంటే స్పీడ్ అయిపోయిండ్రు. ఎట్ట అయిపోయిండ్రు అంటే ఎమ్మెల్యేక్క చెప్పద్దు, ఎట్ట అయిపోయిండ్రు? ఏందక్క నీ బాధ ఏందక్క? అమెరికా ప్రధానమంత్రి నేను ఎట్టా వాళ్ళని ఆలోచిస్తున్నా ఏంది? ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థం కాదు. యేసు రక్తం చేయి, నీ హృదయములను కలవరపడనీయకము. ఆమె చెప్పదు, ఆమె చెప్పదు.
పో, నీ బతుకు నువ్వు బతుకు పో. ఏం సిటీ అయింది చెప్పాలి, మాట్లాడాలి. ఏం సిటీ అయింది? మనుషులు ఎట్లా అయిపోయారు? మెట్రో మనుషులు అయిపోయా. అంటే వేగం 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 వేగం. అందుకే ఈరోజు చాలా మంది అంటున్నారు, ఏందన్నా రోజులు అప్పుడే పోతున్నాయి, రోజులు యాడికి పోలా. రోజులు చాలా మంది అంటారు, ఏందన్నా ఎంత రోజులు అంత స్పీడ్గా పోతున్నాయి. స్పీడ్గా పోతుంది మోటార్ బైక్ 40లో పోయేది 80లో పోయేది. దానికి స్పీడ్గా ఎట్ట పోతాయి? మనము స్పీడ్ అయిపోయినాం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్పీడ్ లో చాలా విషయాలు మనం మర్చిపోతాం. ఏం చేస్తున్నాం? చాలా విషయాలు మర్చిపోతాం. అవునా కదా? ఈరోజు చాలా విషయాలు మనం మర్చిపోయి, కొంతమంది స్నానం చేశామా లేదా అంటే పొద్దున స్నానం చేసింది కూడా నిజమా కదా? ఎన్ని మైలు మర్చిపోయినా కొన్ని మర్చిపోం. చెప్పండి, ఏం మర్చిపోం చెప్పండి. ఏంది ఏంది? నిజమే, రాజ్యమక్క పురుషోత్తమ అన్న కాడే కదా, మన కాడ కూడా మొహమాటం చూడదులే, చెప్పేస్తుంది ఏదైనా. ఏడక్క పురుషోత్తమన్నా, అబ్బా ఎంత దీనాతి దీనము, అంత దీనుడు అయిపోయాడు. నమ్మలేకపోతున్నా నేను, పేట చర్చికే వచ్చినానా అని. నా ప్రియులారా, ఏం మర్చిపోం మనము? ఇప్పుడు బట్టలు ఉతకలా భయ్, నేను ఉతకమన్నా ఏమైందమ్మా అని అనుకో, మర్చిపోయాను అన్నప్పుడు భర్త ఏమంటాడు? ఏమన్నాడు? తిన్నవా అని అడుగుతాడు. తిన్నా. మరి అది మర్చిపోలేదే అని అంటాడు. అంటే తినేది చెప్పాలి, తినేది మర్చిపోరు. ఇంకా రెండవది, రెండేం మర్చిపోరు? కరెక్ట్ చెప్పండి. ఫోను చెప్పలేదండి, నిజంగా మర్చిపోతున్నాం ఈరోజు. బైబిల్ కూడా మర్చిపోతున్నాడు, ఫోన్లు మర్చిపోవట్లే. మందిరానికి వచ్చి బైబిల్ మర్చిపోయింది. అన్నా నా బైబిల్ ఉందా? అక్క బైబిల్ మర్చిపోయి, ఎప్పుడన్నా ఫోన్ మర్చిపోయినవా? నా పానం అదైతే. వేకుముడే లేచి యేసుక్రీస్తు పాదములను వెతకవలసిన వారు ఈరోజు మొబైల్ ఫోన్లు వెతకట్లేదా? నిజమా కదా? పొద్దు లేచిదే ఏది ఫోన్ ఏదే. అందుకే మొహాలు కూడా మొబైల్ మొహాలు అవుతున్నాయి. పొద్దున దాని మొహాలు చూసి దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోతున్నాము లేమండి, అన్ని మర్చిపోతున్నాం. అయితే తినేది మర్చిపోవట్లే. రెండో ఫోను. మూడవది అప్పు. ఎవరికి అన్నట్టు మనం డబ్బులు ఇవ్వాలనుకో, దాన్ని మనము మర్చిపోయినమన్నా అంటాం కానీ అంతా అవుతుంది. వాళ్ళు మర్చిపోరు, వాళ్ళకి పక్కా గుర్తుంటుంది. వాళ్ళకి పక్కా పచ్చి నిజమిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. త్వరగా మనం డబ్బులు తీసుకున్నాము, వాళ్ళని చూసినప్పుడు ఆ డబ్బులు ఇవ్వాలని గుర్తు రాదా? వస్తుందా రాదా? మర్చిపోయినాం అక్క, అంత వస్తుంది అక్క. ఇప్పుడు మావు పట్టించుకోదానికి వెళ్ళారు, అక్కడ అప్పు పెట్టి వచ్చారు, 40 రూపాయలు ఇవ్వాలా, అప్పు పెట్టి వచ్చారు. మళ్ళీ అంగడికాడికి పోతున్నాం, నీకు గుర్తురాదు? వాళ్ళు అడిగినప్పుడు ఏందక్క పోయినసారి మావు పెట్టించుకున్న డబ్బులు మర్చిపోయినానన్నా, అంత వస్తుంది అన్న. అంటే మర్చిపోవు. జీతం రాకముందే మీ టెన్షన్ నాకు తెలుసు. 28, 29 కల్లా మీ టెన్షన్ ఏం తెలుసు? ఎవరికి ఏం కట్టాలా, ఎవరికి ఎంత కట్టాలా, ఇవన్నీ కూడా రీకప్ అన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకో వాళ్ళకి. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు అన్నీ కానీ కొన్ని మర్చిపోవట్లేదు. అయితే నేను అంటాను, నువ్వు ఒకవేళ తినేది మర్చిపోయినా మర్చిపో, ఒకవేళ ఫోన్ మర్చిపోయినా మర్చిపో, లేకపోతే ఎవరికి ఏది ఇవ్వాలో మర్చిపోయినా ఇబ్బంది లేదు. అయితే దేవుడు చేసిన మేలులను తలంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మాత్రము మరువకు. హల్లెలూయా. అదే కీర్తనకారుడు అంటాడు, 103వ కీర్తన 1-2 వాక్యంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమందునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు.
హల్లెలూయా. అంటే అర్థమేంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము నువ్వు మరవద్దు, నువ్వు మానద్దు. దశలోనికి రాసిన పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, మీరు అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ పట్ల దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుని నుంచి చెప్తున్న మాట ఏంటంటే, దావీదు తల్లి గారు చేసిన ప్రార్థన నీ నోట కూడా ఉండాలి. ఏంటది? నీవు నా దేవుడవు కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములు మరచిపోయేవాడు. అసలు గొప్ప దైవజనుడు అంటాడు, కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనమంట. నాకు తెలిసి మీరు ఆమె చెప్పరని. వాళ్ళు యూదా గోత్రపు సింహం అన్న హల్లెలూయా అని ఉంటారు. మీరు కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే, ప్రశాంతి చెప్పు, కుక్క కృతజ్ఞత ఉందా లేదా? దావీదుని అడిగి చెప్తావా? కుక్క నువ్వు పనికి పోతున్నావా? కుక్కలు ఉన్నాయి మీ ఈదిలో లేవా? ఉన్నాయా? సరే, వాటి పేర్లు అడిగి రేపు ఒక బిస్కెట్ ప్యాకెట్ దానికి. అది నేను మరలా ఎక్కడ చూసినా నిన్ను చూసినప్పుడు అది ఎంత గంతులేస్తుంది తెలుసా, ఎంత సంతోషిస్తుంది తెలుసా? దానికి ఒక బిస్కెట్ ప్యాకెట్ దాని ప్రేమ ఎట్లుంటుందో తెలుసా? కనీసం దావీదు నీ మీద చెయ్యెత్తిన కొట్టేదానికి ఆ కుక్క కోపం వస్తుంది. నిజమే అబద్ధం దేవరా? ఆ మధ్య ఒక కుక్కను సాగుతా ఉంది పాపం. దానికి రోజు పేర్లు చూడను, స్నానాలు చేపిను, దాన్ని హాస్పిటల్కి తీసుకుపోను, దానికి తనకి పౌడరు, దానికి సోపు, దానికి ప్రత్యేకంగా పాలు, కూర, ఎన్ని చేస్తాం. నేను అనుకునేవాడిని, మన ఇంట్లో మనిషికి ఉండేదానికంటే ఆ ఇంట్లో కుక్క పిల్లగా ఉంటే భలే ఉండేది. దాన్ని ఎంత బాగా పట్టించుకుంటా. 4-5 సార్లు అమ్మా టీ తాగుదు లాగు, టీ తాగి షుగర్ వస్తుందన్నట్టు. ఆ కుక్క అడకముందు ఎన్ని వచ్చేస్తుండే. దేవుడు స్తోత్రం కలుగునగా. ఎందుకక్క కుక్కకు అంత ఎందుకక్క? 1,00,000 డబ్బులు ఎక్కువ. నేను ఆ దొంగలు వస్తారని కాదు, కానీ మా వాడు కోసం. ఎవరి కోసం అంటే ఆమె సాగుతుంది. కట్టుకున్న భర్త ఎక్స్ట్రాలు పడింది అనుకో, ఆ కుక్క కొరకుండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేట్ పికప్, టౌన్ బస్ అది, నిదానంగా పికప్ అవుద్దులే. ఏమన్నా అర్థమైందా? నా ప్రియమైన దేవుడు పెట్టారు. నేను చెప్పే మాట ఏంటంటే, కృతజ్ఞత భావం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. హల్లెలూయా. దేవుని వలన మేలు పొందిన వారం కృతజ్ఞత లేని వారముగా ఉన్నట్లయితే వారు కుక్క కంటే హీనవాళ్ళు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మన శక్తి, మన భక్తి, మన బలమా? ఈరోజు అన్నం తింటున్నాం, ఎవరిచ్చింది? బట్ట కట్టగలిగాం, ఎవరిచ్చింది? ఈరోజు ఉన్న నివాసం ఎవరిచ్చింది? ఆయన వేసిన భిక్షం అది. హల్లెలూయా. నేను అంటాను, మన వలన మన శక్తిలో కాదు. చిన్నప్పుడు ఒక పాట విన్నా, నేను సండే క్లాస్ పాడుకున్నాను. చిన్న చిట్టు పిచ్చుక నిన్ను అందముగా చేసినదెవరు, అటు ఇటు తిరుగుచు ఆనంద కీర్తి పాడుచు నిన్ను అందముగా చేసినదెవరు. విన్నారా పాట ఎప్పుడన్నా? మీరన్నీ డిస్కో డాన్స్ వినేవాళ్ళు కాదు. మీరు ఇట్లాంటి పాటలు ఎందుకు వింటారు? అప్పట్లో ఉన్న సండే క్లాస్ పాటలు ఎట్లా ఉంటుంది? ఈరోజు యేసువే అంటే అబ్బా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఏందిరా అది? యేసునేదో బరిగొట్టి యేసు ఏందిరా అది? ఎంత బాగుందండి. చిన్న చెట్టు పిచ్చుక నిన్ను అందముగా చేసినదెవరు, అటు ఇటు తిరుగుచు ఆనంద కీర్తి
నిన్ను అందముగా చేసినదెవరు. ఆ పాటలో ఒక పాప పిచ్చుకుని అడుగుతుంది, చిన్న చుట్టు పిచ్చుక నిన్ను అందంగా చేసింది ఎవరు, అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఉండవు, ఇది ఎట్లా? దానికి ఆ పిచ్చుకు చెప్పదు ఏంటంటే, నాకేం దిగులుంది, నన్ను పోషించేవాడు ఆయన ఉన్నాడు, కూటి స్థలమునిచ్చెను, కట్టుకునే దానికి వస్త్రాన్ని ఇచ్చినాడు ఆయన అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిచ్చుక అంటది, పిచ్చుకు ఆహారం ఇచ్చింది ఎవరో చెప్పలేవరో? పిచ్చుకు చెప్తుంది, నా దేవుడు ఇచ్చాడు, నన్ను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు మనకు దేవుడు ఇచ్చిన భిక్షం ఇది. నీ బలము నీ శక్తి కాదు. డబ్బు అనుకోవద్దు, ఎప్పుడు డబ్బు నీ వెంట రాదు. ఒకవేళ పోతున్న నీ ప్రాణమును డబ్బు అడ్డగించలేదు. నీ దగ్గర ఉన్న బంగారం అనుకోవద్దు, నీ నాలెడ్జ్ కాదు, నీ డిగ్రీస్ కాదు, చదువు కాదు, ఏది దేవుడు నీ పట్ల చూపిన కృప. హల్లెలూయా. దాన్ని బట్టే అదని నా బలం అని, నా శక్తి, నా కష్టార్జితాన్ని బట్టి నో నో వీఆర్ నథింగ్. మనలో అతిశించుటకి ఏమి లేదు. మన బలం మన శక్తి కానే కాదు. ఇదిగో చిన్న మాట చెప్తా, మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మా జేజి నాన్న వల్ల జేజి నాన్న జీవితంలో జరిగిన చరిత్ర ఒకటి నాన్నగారు చెప్తుంటే నా చెప్తా ఒక చిన్న మాట. ఆయనకి పెద్దగా భక్తి ప్రార్థన అయింది ఏం లేవంట. ఒక రోజు ఏమైందంటే, బాగా ఎర్రటి ఎండకి ఆంధ్రాలో పనికి పోయి, కట్లు కొట్టి పనికి పోయి ఎర్రటి ఎండకు వచ్చిందంట. మధ్యాహ్నం వచ్చి ఇంకా అన్నం గడ కూర్చునేలాక ఇంకా సంగటి కూర చేసి పెట్టిందంట మా జేజి నాయన వల్ల జేజమ్మ చేసి పెట్టింది. సరిగ్గా తిందమనుకునే లోపల, ప్రార్థన చేసుకుని తినవయ్యా, ఎప్పుడు అట్టే తింటా ఉంటావో, ఇది పద్ధతి కాదు, ప్రార్థన చేసుకోమని నువ్వు ఒకదారి ఆకలి అవుతుంటే అని చెప్పి, సరే ఆమె గొడవ తట్టుకోలేని చెప్పి, దేవా ఇది నువ్వు ఇచ్చింది కాదు, నీ అబ్బిచ్చింది కాదు, నేను కష్టపడి నేను సంపాదించి తింటున్నది అని చెప్పి కళ్ళు తెరిచేలా కుక్క తిన్నదంట. ఏమండి చూడు, చెయ్యికి అందింది నోటికి, నువ్వు చేయి దాకా తెచ్చుకోగలుగుతావు, నీ నోట్లోకి పోవాలంటే అది కృప ఉండాల. హల్లెలూయా. నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఆయనకి 3 లక్షల రూపాయలు జీతం. ఏదమ్మా చెప్పానా? నన్ను కొట్టమని చెప్పి వాడికి ఏమైనా చెప్తాను ఏమో అనేది తగులుతున్నా. ఓకే రైట్ అక్క, విజయక్క ఓ చూడక్క, ప్రార్థన అయిపోయినా రైట్. నేను పనిచేస్తున్నప్పుడు ఒకసారికి జీతం 3 లక్షల రూపాయలు. ఆయనకి నెలకు జీతం 3 లక్షలు. ఎంత? ఆయన అనుకుంటే ఏదైనా తినొచ్చు, అవునా కదా? కానీ ఆయన తినే తిండి అసలు చాలా భయంకరమైన పరిస్థితి. ఉదయం ఆయన ఏం తింటాడు అంటే, ఉదయం ఆయన టిఫిన్ ఏంటంటే పచ్చి ముల్లంగి రసం ఆయన తాగేది టిఫిన్, అదే ఆయనకి. కానీ పచ్చి ముల్లంగి ఎప్పుడు కొరికారా మీరు? ఎప్పుడో కొరికి చూసారా? ఎట్లుంటది అక్క? తిమ్మురా, తిమ్మిరి ఉంటదా? ఏంది ఒగురు అంటారు, అగురు అంటారు, తిమ్మిరి అంటారు. మీరు ఏం చేద్దాం ప్లాన్ చేస్తారా? మీరు కొవ్వు అని చెప్పండి. ఏనా బా నోరు తెరిచింది దాకా చాలా రోజులకి. చెప్ కారంగా ఉంటదా? పో తింటమన్నా, తింటావా నువ్వు? నిన్నోరు ఊర్లోకి వదిలిపెట్టింది. మామూలు మనుషులు దాన్ని తినలేరు. అది ఆయన తాగుతున్నాడు. ఒకరోజు అడిగాను, ఏంటి సార్ ఎప్పుడు జ్యూస్ తాగుతా ఉన్నారు, జ్యూస్ తాగుతామని చెప్పేసి. సరే నాకు కూడా నేను కొంచెం తాగితే అబ్బా అసలు నోరు పాడైపోయిందండి. అసలు ఇంకా అసలు ముల్లంగి మీద విరక్తి వచ్చింది. అది అసలు ముల్లంగి అసలు, అందుకే పప్పులో సాంబార్ వేసిన తిన్నాం, అప్పుడు వచ్చింది విరక్తి ముల్లంగి మీద. ఆయన అదే తిన్నాడు. ఏం సార్ మీకు వచ్చే జీతానికి మీరు ఏదైనా తినొచ్చు, కానీ ఏదన్నా కొనుక్కోగలుగుతా, కానీ తినే ఆరోగ్యము దేవుడు ఇవ్వలేదన్నాడు. నేనంటాను, చేయి దాకా నువ్వు తెచ్చుకోగలుగుతా, నీ సామర్థ్యం అంతే, కానీ అది తినాలి అన్న దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. నేనంటాను, ప్రియులరా,
దేవుడు చేసిన మేలులు ఏంటంటే, ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అదే మేలు. ఈ రోజు మంచి ఆహారం తిన్నావంటే అదే దేవుడు చేసిన ఉపకారం. ఈ రోజు నీవు నీ కుటుంబంతో ఉన్నావంటే అదే దేవుడు చేసిన ఉపకారం. ఈ రోజు నీ కుటుంబంతో కూడా ప్రభు సన్నిధిలో ఉన్నావంటే అదే దేవుడు చేసిన మేలు. 100వ కీర్తన 4వ అధ్యాయంలో కీర్తనకారు ఏమంటాడు? కృతజ్ఞత అర్పణములు అర్పించుచు ఆయన గుమ్మములలో మీరు ప్రవేశించండి. మనం అది పాటిస్తాం అక్క. కీర్తనలో పాడేది పాటిస్తాం మనం. కీర్తన రాగాలు తీసి పి సుశీల, చిత్రమ్మ, ఆయమ్మ, అయ్యమ్మ అందరూ ఓడిపోయేలాగా రాగాలు మార్చి మార్చి పాడి మైకి రాకపోతే అలిగన్న మళ్ళీ వచ్చే వారంలో మళ్ళీ తీసుకొని పాడతాం. కానీ పాట నెక్స్ట్ ముందేంది? అక్కడ ముందేముండాలి? నీవు దేవుని మందిరములోనికి వస్తున్నప్పుడు నీ నోట కృతజ్ఞత అర్పణములు అర్పిస్తూ నీవు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం ఏం వారం? మామిడి పగలుతుంది. ఎటకారమా? ఏంది ఇల్లు? ఏంది విజయక్క దేనక్క జబ్బు ఏం వచ్చింది? ఏంది? ఏం వారం ఇది అంటే కృతజ్ఞత ఆదివారం. హల్లెలూయా. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క పేరు ఉంది. మొదటి ఆదివారం పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివారం. ఈ ఆదివారము కృతజ్ఞత పునరుద్ధానపు అంటే ఈ మాసం అంతను ప్రభు మనల్ని కాచి భద్రపరిచి మంచి ఆహారం ఇచ్చి మంచి వస్త్రములు ఇచ్చి మన కుటుంబంతో మనల్ని భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఆదివారం ఇది. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు. ఆ క్లాప్స్ కొట్టాలి గట్టిగా. నా ఆయుష్కాలమంతా ప్రభుని కన్నిటిలో ఎలలోనే కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలోనే కుంగిన వేళలలో నింగిని చీల్చే వర్షము పంపే, నింగిని చీల్చే వర్షము పంపే, నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ. హల్లెలూయా. నా ప్రియులారా, ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో ఆయనను స్తుతిస్తాను. స్తుతిస్తూ ఉండాలి ఆయన్ని. ఆయన చేసిన మేలులు ఉపకారములు తలంచి 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 ఆయన మహిమపరచాలి. అదే అయ్యా నిషేధించబడిన రాయిని తలకు మూలరాయిగా చేశాం. ఇంకా అయిపోయింది నా కుమారుడు బతుకు అనుకున్నా, కానీ అతని జీవితాన్ని దివ్య తేజముగా నీవు మార్చావు. అయిపోయింది అనుకున్న అతని జీవితాన్ని ప్రారంభించావు. కాబట్టి నీవు నా దేవుడువు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. అంటే దావీదు గారి యొక్క తల్లి పట్ల ఆయన దేవుడు అని నిరూపించాడు. అందరూ చెప్పండి ఆమేనని. ఆయన దేవుడని నిరూపించాడు. మన పట్ల కూడా దేవుడు ఆయన మనకు దేవుడై ఉన్నాడని నిరూపించాడు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుట మానకూడదు. ఏం చేశాడు? ఆయన మన దేవుడని ఎలా నిరూపించుకున్నాడు?
చదవండి, కొన్ని మాటలు ఎదుటికి తీసుకొస్తారు. చదవండి నిర్గమాకాండం 29వ అధ్యాయం 46వ వాక్యం. నిర్గమ 29, 45, 46. కావున ఐగుప్తు దేశములో నుండి నేను వారిని వెలుపులకి నడిపించి వారికి నేనే దేవుడినై ఉన్నానని వారికి రుజువు పరిచితిని. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి. ఓకే, రైట్. నా వైపు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు నేను దేవుడినై ఉన్నానని రుజువుపరుచుకున్నాను. ఎట్లా అంటే, నేను ఐగుప్తు దేశం నుంచి వారిని వెలుపులికి నడిపించాను అన్నాడు. తలపైకి ఎత్తాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యమైన ఒక చరిత్ర ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్ర. క్రొత్త నిబంధన సంఘానికంటే ఈ దినము ఉన్న సంఘానికి ఆ దినము ఉన్న ఇశ్రాయేలుకు ఒక చిన్న లింక్ ఉంది. వారిని ఎలాగైతే కనాను దేశానికి చేర్చాడో మనల్ని కూడా పరమ కనానుకి దేవుడు చేర్చబోతున్నాడు. బాగా జాగ్రత్తగా రండి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఐగుప్తు దేశము అన్నది దాస్య గృహం అని అన్నారు. ఐగుప్తు దేశం అని అంటే దాస్య గృహం. అది ఒక లోకం, అది ఒక పాపం. అక్కడ కష్టాలు, బాధ, నిట్టూర్పు, దుఃఖము, వేదన, పోరాటాలు, సమస్యలు, అసమాధానం, పళ్ళు కొరటం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఐగుప్తు దేశంలో. ఆ ఐగుప్తు దేశము ఈ రోజులు ఏంటంటే అదే పాపలోకము. ఏ లోకం అది? పాపలోకము. అది పాపం. ఐగుప్తు దేశం అంటే పాపం. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడు అంటే, ఐగుప్తు దేశంలో నుండి బయటికి రంపించాడు. అంటే ఈ లోకములో పాపములో పాపం అనబడిన ఐగుప్తు దేశంలో ఉన్న మనలను దేవుడు లోకం నుంచి వేరుపరిచినాడు. హల్లెలూయా. వారు ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారంటే అరణ్యములో యాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యాత్ర. ఇప్పుడు మనం కూడా చేసేది ఏంది? మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. అంటే మనము కూడా ఇప్పుడు యాత్ర చేస్తున్నాం. వారు కనాను దేశానికి చేరారు. మనము పరమ కనానబడిన పరలోక రాజ్యానికి చేరబోతున్నాం. హల్లెలూయా. వారి జీవితంలో ఎట్లా అడదొడుకులు ఉన్నాయో మన జీవితంలో కూడా అడదొడుకులు ఉన్నాయి. వారి జీవితంలో మెట్టపల్లాలు ఉన్నట్లు మన జీవితంలో మెట్టపల్లాలు ఉన్నాయి. వారి జీవితంలో శ్రమలు ఉన్నట్టుగా మన జీవితంలో శ్రమలు ఉన్నాయి. వారి జీవితంలో శత్రువులు ఉన్నట్టు మన జీవితంలో కూడా శత్రువులు. జాగ్రత్తగానండి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులకు నేను వారి దేవుడను అని రుజువు చేసుకున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను వారి దేవుడినని రుజువు చేసుకున్నాను అని అన్నాడు. ఇప్పుడు వారి జీవితంలో ఎలాగైతే దేవుడు రుజువు చేశాడో మన జీవితంలో కూడా మన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు అని రుజువు చేసినాడు. ఎలా అనంటే, వారిని ఐగుప్తి దేశముల నుండి బయటికి రంపించినట్టు పాప జీవితము జీవిస్తున్న, పాపములో మునిగిపోయిన, పాపములో తేలాడిన, పాపములో పంది వలె పొర్లాడిన, కుక్క వలె కక్కిన దాన్ని తింటూ జీవించుతున్న మన జీవితమును ఆ పాపముల నుంచి వేరుపరిచి పరిశుద్ధపరిచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మన దేవుడు దేవుడని ఎలా రుజువుపరుచుకున్నాడంటే, ఆయన తన రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇది వెలపెట్టి కొంటే వచ్చింది కాదు, లేకపోతే ఎవడో ఇచ్చిన పథకము కాదు, ఎవడో ఇచ్చిన సర్టిఫికెట్ కాదు. ఈరోజు చాలా మంది డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నారు. దేనికి? పాస్టర్ అవ్వాలని. దేనికి పాస్టర్ అవ్వాలని. నేను చెప్పనా? నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు తీయొచ్చు, పాస్టర్ అనే బిరుదు వాళ్ళు ఇవ్వచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుడు అంగీకరించకుండా నువ్వు పాస్టర్ కాలేవు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది
మేము పాస్టర్లు అవ్వాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అంటాను, పాస్టర్ అవ్వాలి అంటే, నువ్వు సేవకుడు అవ్వాలంటే నీకు కావాల్సిన డిగ్రీలు కాదు, దేవుని పిలుపు కావాలా, దేవుని దర్శనం కావాలా, ఆయన ఇచ్చిన ఆత్మల భారము కావాలా, ఆయన ప్రత్యక్షత కావాలా, ఆయన నడిపింపు కావాలా, ఆయన అభిషేకము కావాలా. ఇవన్నీ ఏమి లేకుండా నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, నేను ఒక సంఘం కడతాను, నేను కూడా పాస్టర్ అంటే ఇది ఎట్టుందనంటే, వడివేలు తెలుసా మీకు? వడివేలు కామెడీ యాక్టర్ వడివేలు తెలుసా? వడివేలు ఏం చేస్తారంటే ఒక కామెడీలో, రేయ్ నేను కూడా ఫామ్ అయిపోయినా రౌడీ అని, నన్ను కూడా లెక్కలో చేసుకున్నా, ఆయన కూడా జైల్లో అయ్యిండ్రా, నేను రౌడీని రా, ఏయ్ నానో రౌడీదా అంటుంటాడు. నేను కూడా రౌడీని రా, నువ్వు ఎవరు రా కోమ, పోరా అంటున్నాడు పోలీసుడు. నేను రౌడీని రా అంటున్నాడు. ఇది ఎట్టుందంటే సర్టిఫికేట్, నేను కూడా పాస్టర్ని. పరలోకం అంగీకరించకుండా నువ్వు పాస్టర్ కాలేవు, దేవుని పిలుపు లేకుండా పాస్టర్ కాలేవు. నేను అంటాను, నీవు రక్షణ కూడా నువ్వు ఏదో ఎవరో ఇస్తే వచ్చింది కాదు, ఏదో సర్టిఫికేట్ కాదు, అది దేవుడిచ్చిన రక్షణ. ఆ కల్వారి శిలువలో ఆయన కార్చిన రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు నీకు ఇచ్చినది, అది ఏ రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో తుమ్మ కర్రవలె ఎక్కడో తుప్పు పట్టిపోయిన మన జీవితములను, బురదలో పొరలాడుతున్న మన జీవితములను ఆయన కడిగి శుద్ధి చేసి తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈరోజు రక్షణ అనబడిన భాగ్యాన్ని దేవుడిచ్చినాడు. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాయంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాయంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు రాస్తారు, ఎట్టొచ్చింది యేసన్న గారు ఎంత గొప్ప ఆనందం, ఎంత సంతోషము అని అంటే, దేవుడిచ్చిన రక్షణలో ఉన్న ఆనందం. ఒకప్పుడు మతి తప్పిపోయి పిచ్చోడు వలె నెల్లూరు రైలు గట్ల దగ్గర తిరుగుతూ, నా జీవితంలో 7 సంవత్సరాలు రక్తవాయి చేస్తూ మతి స్థితి లేకుండా తిరుగుతూ ఉన్న నా జీవితముని ఒక వెలుగు దర్శించింది. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు వారు చీకట్లో ఉన్న జీవితాన్ని వెలుగులోకి నడిపించింది. ఈరోజు అనేకులకు నన్ను దీపముగా వాడుకుంటుంది. ఇది రక్షణ భాగ్యం. హల్లెలూయా. నేను కోట్లు పెట్టినా వస్తుందా ఈ రక్షణ? అండి, ఎవరెత్తారు? కోట్లు పెట్టిన వస్తుంది రక్షణ. ఎందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏం చెయ్యాలి ఇంకా దేవుడిని? నువ్వు నా దేవుడు అయి ఉన్నావు కనుక ఏం చేశావు? నువ్వు నా దేవుడు అయి ఉన్నావు కనుక నేను అడిగి ఇచ్చినావు, ఏమి ఇవ్వాలి నీకు? చాలా మంది ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాడు, ఏమి ఇచ్చేది? అసలు ప్రాణం ఇచ్చేశాడు నీ కొరకు. అసలు నీ కొరకు సింహాసనం వదిలిపెట్టేశాడు, నీ కొరకు మరణించేశాడు, నీ కొరకు మర్రబులు విరిచేశాడు, నీ కొరకు సమాధిని గెలిచేశాడు, నీ కొరకు స్థలము సిద్ధపరిచేదానికి వెళ్ళాడు. ఏమి ఇవ్వాలి నీ కొరకు? సరే ఓకే, కొంచెం రివర్స్ చేద్దాం ప్రశ్న. అదే దేవుడు వచ్చి నువ్వు నా కొరకు ఏం చేసినావని అడిగితే నీ జవాబేంది? ఏంది ప్రభువా, ప్రతి ఆదివారం 10 రూపాయలు నలిగిపోయింది యాత్రలో నేను, ఏంది అట్లాంటవో? ఆ పెట్టినంటే 10 రూపాయలు కాయితేలే ఏరామన్నా ఎంత నాకు తెలుసు, అందుకే అట్లా దాని జోలికి బాను నేను. సర్పం కాలు దొక్కితే ఆ సర్పానికి ఎంత సర్పం తోక దొక్కితే దానికి ఎంత కోపం వస్తుంది? అట్టుంది చూడు, పక్కన ఉన్న మొహాలు చూడండి. నెలకి ఎన్ని వారాలు? సంవత్సరానికి ఎన్ని వారాలు?
మీరు వేసింది ఎంత లెక్క పెట్టుకో. ఎంత? 500? అది ఏంది ప్రభు 520 రూపాయలు ఎత్తే ఎందుకు 500 సంవత్సరం 116 వేయకూడదు? సదింపు వేసినట్టు శుభ్రంగా బాగుపోయింది. దేవుడు నాకు ఏం చేశాడు? అదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చేశావు దేవుడి కోసం? నీ ఆన్సర్ ఏంది? నీ జవాబు ఏంది? చెప్పగలిగితే ఏదన్నా ఆ దమ్ముందా నీకు? విరామం లేకుండా 24 గంటలు పరిగెత్తుతున్నాను సేవలో, నిద్ర ఆహారం సరిగా లేకుండా, ఆరోగ్యాన్ని 35 సంవత్సరాలకి ఆరోగ్యం స్థిరంగా లేకుండా ఈ రోజుటికి నిద్రాహారం, ఇప్పుడు ప్రార్థన అయిపోయిందా మళ్ళీ పరిగెత్తాలి. సరిగా తినేదానికి టైం కూడా ఉండేది లేదు. కనీసం టీ తాగేదానికి టైం ఉండకుండా ప్రతిరోజు ఏదో ఒక పరిచర్ను పరిగెత్తుతున్నా. ఇంత పరిచర్య చేస్తున్నా. కొన్నిసార్లు ఉదయం లేచేటప్పుడు బాగా టయర్డ్ ఉన్న ప్రభువా రేపు ప్రార్థన చేసుకుందాంలే అని ఆలోచించేటప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఏమి చేశావురా ఎంత అలిసిపోయావు? నా మనస్సాక్షి గద్దిచ్చేది, ఏమి చేశావురా? ఆ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది, యాంది ప్రభువా ఊపి 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 చేతులంతా కూడా కాలేజీలో ముక్కలైపోతే ఏం చేయాలి ప్రభువా? నీ కోసం చేసుకో, దేవుడి కొరకు నువ్వేం చేశావు? ఏం చేశావు దేవుడి కొరకు? నా ప్రియులారా, దేవుడు నీకు చేసింది ఏంటో తెలుసా? ఆయన నీకు దేవుడై ఉన్నాడని రుజువుపరిచింది ఏంటో తెలుసా? ఆయన నీకు ఇచ్చిన రక్షణ భాగ్యమే. హల్లెలూయా. రెండవది, ఆయన ఎట్లా దేవుడిని ఎట్లా రుజువుపరుచుకున్నాడు చదవండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యం. యెరూషలేములో నివసించుటకై వారిని నేను తోడుకొని వచ్చేదను, వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడినై ఉంటాను. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. రెండవదిగా, ఆయన దేవుడు అని ఎలా రుజువుపరుచుకున్నాడు? ప్రభు అంటాడు, నేను వారందరిని యెరూషలేములోనికి చేర్చినాను. వారందరిని యెరూషలేములోనికి చేర్చి నేను వారికి దేవుడై ఉన్నానని రుజువుపరుచుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒకడు యెరూషలేమును విడిచిపెట్టి బయటకు వచ్చాడు. దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు అతని దగ్గర ఉన్నదంతా దోచేసుకొని అతని చెత్తగా దెబ్బలు కొట్టి చచ్చిపోయాడేమని చెప్పి వెళ్ళిపోయారు. చిన్న ప్రాణం ఉన్నది. పరిసయ్యుడు వచ్చాడు, చూసి దూరంగా వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూసి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సమరీయుడు వచ్చాడు, అతని గాయాలు కడిగాడు. ఆ గాయాల మీద నూనె పోశాడు, ఆ గాయాల మీద ద్రాక్ష రసం పోశాడు, ఆ గాయాలు కట్టాడు, అతని వాహనంలో ఎక్కించుకున్నాడు. పోత పోత పూట కూలి వాని ఇంటిలో విడిచిపెట్టి వాని దగ్గర చెప్పాడు, అయ్యా ఇతనికి ఏం మెడిసిన్స్ కావాలో ఇవ్వు, ఇతనికి మంచి ఆహారం పెట్టు, దానికి ఎంత ఖర్చు అయినా నేను మళ్ళీ వస్తున్నప్పుడు నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి సమరయుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ పూట కూలి వాని ఇల్లు ఏదంటే ఫిలదెల్ఫియా మందిరం. ఆ పూట కూలివాడు ఎవరు అని అంటే, యాంద్ర అబ్బా ఇది ఏదో కడుపు మంట పెట్టారు వీళ్ళు. ఎంత పిసినారు మొహమూలకుంటారు మీరు. ఆ పూట కూలివాడే సంఘ కాపరి. హల్లెలూయా. ఎక్కడెక్కడో పడిపోయి ఏదో గాయములతో ఏదో ఎవరి దూరనో మోసపోయి ఎవరి దూరం నష్టపోయి కృంగిపోయి కృషించిపోయి ఉన్న మిమ్మలను నా దేవుడు మందిరంలోకి నడిపించాడు. హల్లెలూయా. నాకు చెప్పాడు, వారి గాయములకు మంది, వారి గాయములకు మంది, ఆ మందే దేవుని వాక్యం. హల్లెలూయా. అదే ఔషధం. వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు ప్రయాసపడు, నేను మరలా వచ్చుచున్నప్పుడు నీకు జీతం తెస్తానన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది, మొన్న ఈ మధ్య ప్రేమానందం పాస్టర్ గారు నాతో మాట్లాడతా, నెల్లూరు ప్రేమానందం పాస్టర్ గారు నాతో మాట్లాడతా,
దయానిధి సుమారుగా నీకు నెలకి ఎంత వస్తుంది అని అన్నాడు. నేను చెప్పినాను, ఎట్టన్నా ఎట్ట అడుగుతున్నావు అని అంటే, సిఆర్పిఎఫ్ లో ప్యాట్లో అంతా మొత్తం కలిపి మౌంట్లు అంతా కలిపి ఎంత వస్తుంది అన్నాడు. నేను అన్నాను, అన్న ఎంత అన్నా ఒక 15,000 నుండి 20,000 లోపల అన్నాడు. అది నిజమా ఎంత అనేది అన్నాడు. నిజమన్నా అన్న. నేనేమో అనుకున్నాను, ఏమనుకున్నావు అన్న, నేను ఎట్ట తిరిగి నీకు ఒక 2 లక్షల రూపాయలు వరమానం ఉంటుంది అనుకున్నాను అన్నాడు. ఎంత ఎందుకు అనుకున్నావు అంటే, నిన్ను చూస్తున్నప్పుడు నీ స్టైలు, నీ కారు, నీ హెచ్చులు, నీ బడ ఏమన్నా రవి అన్న అట్టే ఉంది కదా. చాలా మంది ఊరికి పోతున్నప్పుడు చాలా మంది అనుకో పెద్ద కోటీశ్వరుడు, అసలు కోటే లేకుండా చుబ్బా నలిగిపోయి వేసుకుని తిరుగుతుంది. నేను అనుకున్నాను అనేది ఎట్ట తిరిగి ఒక 2 లక్షలు నెల మీద 2 లక్షలు వస్తుందని అనుకున్నా. ఆ 2 లక్షల రూపాయలు ఉండుంటే ఎప్పుడో పేట మందిరం అయిపోయి ఉండన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి ఎవరు ఎంత ఎత్తారు, ఎవరు ఏమెత్తారు అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపింది లేదు. హల్లెలూయా. ఎవరు ఏదన్నా ఎత్తారని చెప్పేసి ఎప్పుడూ వారి కొరకు నోరు తెరుచుకొని కాచుకొని ఉన్న దినములు ఈ రోజుకి నా మైండ్లో లేవు, గుర్తులేదు అలాంటి సన్నివేశాలు. మరి ఎందుకు ప్రసవ వేదన పడుతున్నా అంటే, నా ప్రభు నాకు చెప్పాను, నేను వచ్చేటప్పుడు నీకు జీతము తెస్తానని. కొట్టో చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, యెరూషలేములోనికి నేను వారందరిని సమకూరుస్తాను, అప్పుడు నేను వారికి దేవుడై ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటారు. నేను అంటాను, ఎక్కడా పురుషోత్తమని ఎక్కడ ఇల్లు? ఊరేదన్నా? కుప్పల? ఏం పాడు? ముప్పలపాడు. దావీదు నీ ఊరు? మంగినిపూడి. ఏమన్నా అతుకుద్దా ఆ ఊరి ఊరికి? నాది నాగిరెడ్డిపల్లి. జేమ్స్ నీది? అమెరికానా? అమ్మపాలెం, చిన్నమ్మపాలెం, రైట్, నెల్లూరు దగ్గర చిన్నమ్మపాలెం. ఎక్కడన్నా అతుకుద్దా? సిస్టర్ మీరే కదా నాకు కాల్ చేసింది, మీరేనా? ఓకే, మీ మనూరు ఎవరు? నెల్లూరు. ఎక్కడన్నా అతుకుద్దా? చెప్పరేను. అమ్మ మీ ఊరు? నయ్యమ్మ గారు. మీది మంగినిపూడి. నా మంగినిపూడికి నెల్లూరుకి ఏమన్నా అతుకుద్దా? మంది సుభాషనక్క? ఎక్కడెక్కడో ఉన్నోళ్ళని ఏరుకొని వచ్చి దేవుడు పూట కూలి వాని ఇంట్లో వేశాడు. హల్లెలూయా. అది ఎక్కడోళ్ళు మనము? ఎక్కడ మన తాలూకు? ఎక్కడో ఎడారిలో పడిపోయి ఉన్నా తుమ్మకర్రని దేవుడు వెతుక్కొని తీసుకొని వచ్చేసి మందసము చేసి దాన్ని కనపరిచినారు. నేను అంటాను, దేవుడై ఆయన ఎట్లా ఉన్నాడో తెలుసా మనకి? ఎక్కడో ఉన్న మనలందరినీ పూట కూలి వాని ఇంటిలోనికి చేర్చాడు, ఈ మందిరంలోనికి చేర్చాడు. అదే అంటాడు, నేను వారందరూ యెరూషలేములోనికి చేరుస్తాను, అప్పుడు నేను వారికి దేవుడై ఉన్నానని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్నారా ఎట్టొచ్చింది భాగ్యం? దేవుని మందిరం అన్నది. అందుకే అంటాను, ఎప్పుడు ఏదన్నా ఒకటి మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియనే తెలియదు, అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. కరుణ తల్లి పుణ్యం అంట. భార్య విలువ ఏందో భర్తకు తెలిసింది, భర్త విలువ ఏందో భార్యకి తెలిసింది. చెప్తే మెట్రో సిటీ కనీసం భార్య మొహం చూసేదానికి కూడా తీరిక లేకుండా తిరుగుతా ఉన్నారు. కాళ్ళు చేతులు కట్టేసినట్టు 3 నెలలు ఇంట్లో ఉన్న సచ్చినట్టు చూడల భార్య మొహం. మందిరాలు మూతపడితే అయ్యో, మందిరాలు ఈరోజు ఆదివారం మందిరంకి వెళ్ళలేకపోతే అయ్యో మందిరం తెరవబడలేదే, అయ్యో మందిరంలో ఆరాధన ఎప్పుడు జరుగుతుంది? ఏడ్చమ లేదా? మనందరం ఏడ్చమ లేదండి. అంటే దేవుని మందిరంలో ఉండటం ఎంత గొప్ప భాగ్యం అండి. ఏది కూడా అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మనకి లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అదే కొరహు కుమారులు రాస్తారు, ఏంటంటే చదవండి 84వ కీర్తన 2వ వాక్యం.
చూడాలని, ఉండాలని కాదు, చూడాలని. అరే రే 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 రే. దేవుని మందిరములోనికి వచ్చే అర్హత మాకెట్టో లేదు కానీ, దేవుని మందిరంలో పరిశుద్ధ బలారులో చేయి వేసే అవకాశం అసలే లేదు కానీ, దేవుని మందిరంలో మైకు పట్టుకునేది అస్సలే దగ్గరకు చేస్తారు కానీ, కనీసం ఆయన మందిరాలను చూడాలని నాకు ఆశ కలుగుతుంది. కోరాకు కుమారులకు తెలుసు దాని విలువేంటో. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరం అంటే అంత గొప్ప స్థానం. ఆశామాషగా నీకు విలువ తెలియకుండా మందిరంలోనికి వచ్చినప్పటి నుంచి 16 సార్లు బయటికి తిరుగుతూ ఉంటావు. మందిరానికి వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకుంటుంటాం, మందిరానికి వచ్చినప్పుడు ఈపులు పేర్లు చూసుకుంటుంటావు. రేపు పోతాను కనిగిరికి, అడిగి ఒక 30 ఈరు పెన్నులు చెప్తా. ఇంటి దగ్గర ఈరుసుకుని ఎక్కడికొచ్చి యారే సిగ్గు లేకుండా దేవుని మందిరం విలువ తెలియక దావీదు అంటాడు, అయ్యా నా సింహాసనం మీద ఉండటం కంటే నీ మందిరములో నేను ఉండాలయ్యా. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన మందిరం అండి, ఇది దేవుడిచ్చిన సహవాసం. ఆయన ఎలా రుజువుపరచు, నేను మీకు దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మిమ్మల్ని అందరూ నేను మందిరంలో చేరుస్తాను. హల్లెలూయా. 1, నేను మీ దేవుడినై ఉన్నానని రుజువుపరిచినట్లుగా రక్షణ భాగ్యం ఇస్తాను. 2, నేను మీకు దేవుడినై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లుగా మందిరంలోకి చేరుస్తాను. 3వ మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యం. నాకు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలులకు దేవుడనైన నేను వారిని విడనాడను. చాలు. నేను వారికి దేవుడినై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు వారు నాకు మొర్ర పెట్టగా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. 3వది ఆయన దేవుడని ఎలా రుజువుపరుచుకుంటాడంటే, నీవు పిలిస్తే ఆయన పలుకుతాడు. హల్లెలూయా. ఆమె చెప్పట్లేదని అంటే మీరు పిలవట్లేదని అర్థం. చెప్పరేందండి? ఈరోజు అన్ని మనం పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు అప్పుల సమస్యల్లో హాస్పిటల్లో ఉన్నామో గబొక్కన మనం ఫోన్ చేస్తాం, ఎత్తతరా? ఓయమ్మో ఈడేం డబ్బులు అడుగుతాడు. చేస్తారు నో కాదు. ఏదో చిన్న సమస్య అయిపోయింది, పాస్టర్ గారు, దయానిధి పాస్టర్ గారు పోలీసులు పట్టుకొని పోయిండ్రు. నా నెంబర్ నుంచి ఫోన్ వచ్చి ఎత్తారు మీరు. మేము ఎందుకయ్యా పొట్ట చేతిలో పట్టుకొని వచ్చినాము, మేము పోలీస్ స్టేషన్కి తిరగలేవు. నిజమా అబద్ధమా? మీరు అంత ఫీలింగ్ వద్దులే, యేసు ప్రభునే వదిలిపెట్టి వెళ్ళిపోవాలా వాళ్ళు? మీరే అంత. అప్పుడు నయ్యం ఎప్పుడు వెళ్ళిపోతుంది చూడు. ఓ అమ్మాయి దేంట్లో బట్టి చూడు, నా సమస్యల టిప్పర్ లారీ అంత ఉంది, ఎందుకు లేనిపోను కూడా కరెక్ట్ అవుతారు. నా ప్రియులారా, నేనేమంటానంటే, మనము పిలిస్తే పలికి వెళ్ళాడు, కానీ ఆయన నీకు దేవుడు అయ్యి ఉన్నాను ఎట్లా రుజువు చేస్తాడు తెలుసా? నువ్వు పిలిస్తే ఆయన పలికి ఎంత దూరంలో ఉంటాడు. హల్లెలూయా. అంటే చాలా మంది ఉత్తరాలు రాస్తారు, కానీ ఉత్తరాలకి ప్రత్యుత్తరము ఉత్తరాలు రాస్తున్నారా తెలుసా మీకు? ఇంతకుముందు అన్నది, ఇప్పుడు లేదులే. ఉత్తరాలు రాస్తా తెలుసమ్మా? పోస్ట్ బాక్స్ లేస్తారే, పోస్టులు. ప్రశాంతి తెలుసా? ఎర్రగా ఒక బాక్స్ నోరు తెరుచుకున్నటువంటి దాంట్లో వేస్తారు చూడు, అదే పోస్ట్ బాక్స్. దాంట్లో వేస్తాడు. ఇదివరకు వాళ్ళు వేసిన 40 రోజులకి 50 రోజులకి అందుద్ది మనకి అప్పట్లో. రూబేరన్నా నిజమా? 3 నెలలకు కూడా అతను చూసినవా? 3 నెలలకు కూడా అతను నిజం. హైదరాబాద్ లో ఒక పాస్టర్ ఉండు, ఆయన పేరు వద్దులేండి పాపం, ఎందుకని ఆయన సేవ ఆయన చేస్తాను. ఆయనకి ఎట్టంటే
ఒక వ్యాధికి ఇంత రేటు, ఒక వ్యాధికి ఆయన ప్రార్థన చేయాలి ఇంత కానుక, కిడ్నీ సమస్యలకి 15,000, లివర్ ప్రాబ్లానికి 20,000, ఇట్లా ఆయన రేటు. ఒకరోజు ఏం చేశారంటే ఉత్తరం రాసి, ఆయనకి కొంచెము క్యాన్సరు, ఆయన ఉత్తరం రాసి ఆయన కొంత కానుక పెట్టారు. ఆయన చెప్పిన కానుక పెట్టి ఆయన పంపించారు. ఆయన ప్రార్థన చేస్తాను లైవ్లో. ఈయన 1 నెల తర్వాత ఆయనకి అందింది, అది నెల తర్వాత ఆయనకి అందింది. ప్రార్థన చేస్తాం, ఫలానా స్థలములో ఇదిగో ఫలానా గ్రామంలోంచి ఇదిగో లెటర్ రాశావు, నీ గొంతులో ఉన్న క్యాన్సర్ ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఈ లైవ్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఆయన జ్ఞాపకార్థ కూడికి అయిపించుకొని చూస్తున్నారు. మీకు అర్థం కాల, లేట్ పికప్ కనిగిరి బస్సు నిదానంగా ఎక్కుద్ది. ఈయనకు ఉత్తరం చేరే లోపే ఆయన చచ్చిపోయి కార్యం అయిపించుకొని ఎక్కడో ఆడు కూర్చొని అప్పుడు లైవ్ వెళ్తుంది, అప్పుడు చూస్తున్నా, అప్పుడు ప్రార్థన, ఇదిగో ఫలానా గ్రహంలో ఫలానా వ్యక్తిని దేవుడు ఏడరా మట్టిలేకపోతే చచ్చిపోయినాక ఏం తాగుతాడు దేవుడు? అంటే ఉత్తరానికి ప్రత్యుత్తరం అని ఎంత లేట్ అవుతుందో చూడు. అయితే ప్రభు అంటాడు, ఆపత్కాలం నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. సహజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి మనసు ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను, ఫోన్ సైలెంట్లో పెట్టను, ఎక్కువ శాతం పెట్టను. వాక్యంలో ఉండేటప్పుడు పెడతాను సైలెంట్లో, మళ్ళీ తీసేస్తాను, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయను, ఎక్కువ శాతం చేయి. ఎప్పుడున్నా ఒకసారి ఇంకా తల ఎక్కువ భారంగా ఉండి వేడి ఎక్కిపోతే కాసేపు ప్రశాంతంగా 1 గంట సేపు పడుకోవాలన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాయి. రేర్, సంవత్సరానికి ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కువ చేయను. అయితే కొంతమంది ఫోన్ చేస్తారు, ఆడుకుంటుంటారు నాతో. ఫోన్ చేసి, ఏందమ్మా ఫోన్ చేసినావు, చేయి తగిలి వచ్చిందిలే, కాదు తోలుతా ఉంటా, ఫోన్ చేస్తా ఉంటారు. అన్ని నిమిషాలు చేస్తాను, కారు ఆపి, బాయ్ సునీత ఏం చేస్తున్నావుమే, ఎవరొక్క, ఓ నీకు వచ్చి పెట్టు ఫోను, ఫోన్ చేసింది నువ్వు పెట్టు ఫోను. మళ్ళీ పడుకునే నిద్రపోయి ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేస్తారు, 12 గంటలకు దాయి బాసాలు ఆడుకుంటుంటారా, ఏం చేస్తారు? ఏంది చెప్ప, ఏం లేలే ఊరకనే చేసినాలే పెట్టు. ఆడుకుంటుంటా, ఊర చెయ్యి తగిలిరాను, కాలు తగిలిరాను, మూతి ఏం ఇట్లా డోళ్ళు మనకి టెన్షన్ అయిపోయి ఫోన్ బ్లాక్ చేయకుండా ఏం చేస్తారు? ఇంకా నేను మాత్రం మనిషిని కాదు, సహజంగా వస్తుందా లేదా? రూబీన్ అన్న కూడా ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఎవరన్నా? కస్టమర్ కేర్, కరెక్టా? అదిగో కస్టమర్ కేర్కి ఏదో చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినట్టు వెళ్తారు మీరు, నాకు అర్థం కాదు. ఫోన్ చేస్తావు అనుకో, ఒక నెంబర్ నుంచి ఊరకు ఫోన్ వస్తున్నా, ఏం చేసేస్తావు ఆ నెంబర్ని? ఇలా చేస్తావు ఊరు తొందరగా. అయితే నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసినా ఆయన అటెండ్ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయనకు కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది, స్తోత్రం చెప్పు గట్టిగా. అంబులెన్స్ నెంబర్ ఏంది? అంబులెన్స్ ఫోన్ నెంబర్ ఏంది నయోమి? అదే పొట్టేటోనా? 190. అంబులెన్స్ నెంబర్ ఏందమ్మా? 100. మీరు ఆ పని మన కాలేజీ సిగ్గుపోతుంది. అంబులెన్స్ నెంబర్ ఎంతన్నా? మరి ఇది 107 అరవై సదింపు రాస్తానరా. 108 అండి, 108 అండి. సరే పోనీ పోలీస్ స్టేషన్ నంబరు? అబ్బా అది మాత్రం మేము శాలసాలు పోతుంటలే పాస్టర్ గారు అంటారా, అప్పుడప్పుడు పోతుంటలే మేము అంటారా. మీ మామగారు ఇల్లు అది. పోలీస్ స్టేషన్కి ఒక నెంబరు, అంబులెన్స్ ఒక నెంబర్, యేసుప్రభుకు కూడా ఒక నెంబర్ ఉంది. చదవండి 333 ఇర్మియా గ్రంథం. ఆ నెంబర్ పేరు యేసుప్రభు నెంబర్, ఫోన్ నెంబర్ అది. 333 ఇర్మియా గ్రంథం అది. యూ విల్ కాల్, ఐఎమ్ రిప్లై. రమ్య ఆమె అని చెప్పలే, దేవరాజ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నువ్వు నాకు మొర్రపెట్టు, ఆల్ టైమ్
ఐఎమ్ రెడీ. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నా దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఫోన్ దగ్గరే కూర్చుంటాడు ప్రభు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావు అటెండ్ చేయాలా. హల్లెలూయా. ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? మనం బాధలు, కష్టములు, పోరాటంలో ఉన్నప్పుడు మన ఫోన్ అసలు పిక్ చేస్తారా? అటెండ్ చేస్తారండి? చెయ్యరు. ఏం అడుగుతామో అది. అయితే ప్రభు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఫోన్ నంబర్ 333 333 ఆయన ఫోన్ నంబర్. చెయ్యి. నీకు ఆవేదన కలిగినప్పుడు 333, నువ్వు పోరాటంలో ఉన్నప్పుడు 333, నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు 333 నెంబర్ కాల్ చేయి. అంటే ఆయనకు మొర్రపెట్టు, ఆయనకు ఉత్తరం ఇస్తాడు. ప్రభు అంటాడు, నేను వారికి ఉత్తరం ఇచ్చి నేను వారి దేవుడిని రుజువుపరుచుకుంటాను. హల్లెలూయా. దావీదు తల్లికి దేవుడు రుజువుపరుచుకున్నాడు. నిషేధించబడిన రాయి తలకు మూల రాయి అయిందని రుజువుపరిచాడు గనుక దావీదు గారి యొక్క తల్లి అంటది, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు రుజువుపరిచాడు, ఆయన దేవుడుగా ఉన్నాడని. నంబర్ 1, నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. నంబర్ 2, నేను మందిరంలోనికి చేర్చాడు. నంబర్ 3, నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము నీవు మానకూడదు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.